ఈరోజు మనం డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్స్లో మరికొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని సెంటెన్స్. అందులో నెంబర్ 1 ఒకటి చూసుకుంటే, మన ఇంటికి ఎవరైనా వస్తే దయచేసి కూర్చోండి అంటారు. దాని ఇంగ్లీష్లో ప్లీజ్ టేక్ ఎ సీట్. ఏమన్నా ప్లీజ్ టేక్ ఎ సీట్ అంటే, టేక్ యువర్ సీట్ బదులు ప్లీజ్ టేక్ ఎ సీట్ అంటే దయచేసి కూర్చోండి. ఓకే, ప్లీజ్ టేక్ ఎ సీట్. నెక్స్ట్, నేను మీకు ప్రతిదీ వివరిస్తాను. వెయిట్ చేయండి. ప్రతిదీ వివరిస్తానంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. ఫ్యూచర్ టెన్స్. నేను మీకు ప్రతిదీ వివరించాను కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ అన్న విత్ యూ అవసరం టు యూ. నేను మీకు ప్రతిదీ వివరిస్తానంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. నెక్స్ట్, మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు? ఫోన్ కాల్ చేశారు, మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు? వాట్ టైం ఆర్ యూ లివింగ్? ఏ సమయానికి మీరు బయలుదేరుతున్నారు? కంటిన్యూషన్, వాట్ టైం ఆర్ యూ లివింగ్? ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్. ఏ టైం బయలుదేరుతున్నారు ఇప్పుడు? ఓకే. నెక్స్ట్, మీరు నా కోసం వేచి ఉండగలరా? మీరు నా కోసం వేచి ఉండగలరా? ఏ టైం బయలుదేరుతున్నారు అంటే జస్ట్ టైం. మీరు నా కోసం వేచి ఉండగలరంటే కెన్ యూ వెయిట్ ఫర్ మీ? నా కొరకు వేచి ఉండగలరా? నేను మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. మీరే కాల్ చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. సరే, కాల్ చేశాను, నేనే మీ కాల్ కొరకు ఎదురు చూస్తుంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ప్రజెంట్ కంటిన్యూస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. ఫర్ యువర్ కాల్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. నేను మీ కాల్ కొరకు ఎదురు చూస్తున్నాను. భోజనానికి వెళ్దాం అంటే లెట్స్ గో ఫర్ లంచ్. ఓకే, భోజనానికి వెళ్దాం అంటే లెట్స్ గో ఫర్ లంచ్. ఫ్యూచర్ షెల్ వి గో ఫర్ లంచ్, లెట్స్ గో ఫర్ లంచ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నేను కొంత పని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వర్క్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఐ ఆమ్ ట్రయింగ్ టు గెట్ సమ్ వర్క్ డన్. నేను ప్రయత్నిస్తున్నాను టు గెట్ సమ్ వర్క్ డన్. కొంత పని కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను చెప్పుకోవచ్చు. నేను మిమ్మల్ని తర్వాత కలుసుకుంటాను. ఐ విల్ క్యాచ్ అప్ విత్ యూ లేటర్. నేను తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను. ఐ విల్ క్యాచ్ అప్ తర్వాత కలుసుకుంటాను. మంచి కథల పుస్తకాన్ని సిఫార్సు చేయగలను. బుక్ స్టాల్ మంచి కథల పుస్తకాన్ని సిఫార్సు చేయగలంటే కెన్ యూ రికమెండెడ్ ఏ గుడ్ స్టోరీ బుక్? మంచి కథల పుస్తకాన్ని రికమెండ్ చేయగలరా? నెక్స్ట్, నా ఆలోచనలు అయిపోతున్నాయి. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. నా ఆలోచనలు అయిపోతున్నాయి. ఈ విధంగా మనం ఈరోజు ఒక 10 నేర్చుకున్నాం, రేపు ఒక 10 నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. దయచేసి కూర్చున్నట్టు ఇంగ్లీష్లో ప్లీజ్ టేక్ ఏ సీట్. ఓకే. నెక్స్ట్, నేను మీకు ప్రతిదీ వివరిస్తాను అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. ఓకే, అది చెప్పుకోండి. మీరు ఏ సమయాన్ని బయలుదేరుతున్నారు అని అంటే వాట్ టైం ఆర్ యూ లివింగ్? మీరు ఏ సమయాన్ని బయలుదేరుతున్నారు? మీరు నా కోసం వేచి ఉండగలరా? కెన్ యూ వెయిట్ ఫర్ మీ? నేను మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. భోజనానికి వెళ్దాం. లెట్స్ గో ఫర్ లంచ్. నేను కొంత పని చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ సమ్ వర్క్ డన్. ప్రయత్నిస్తున్నాను. నెక్స్ట్, నేను మిమ్మల్ని తర్వాత కలుసుకుంటాను. ఐ విల్ క్యాచ్ అప్ మీట్ యూ బదులు ఐ విల్ క్యాచ్ అప్ విత్ యూ లేటర్. తర్వాత కలుసుకుంటాను. మంచి కథల పుస్తకాలు సిఫారసు చేయగలరంటే కెన్ యూ రికమెండెడ్ ఏ గుడ్ స్టోరీ బుక్? నా ఆలోచనలు అయిపోతున్నాయంటే ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. ఈ విధంగా మనం కొన్ని ఈరోజు ఒక 10 నేర్చుకున్నాం, రేపు కూడా ఒక 10 ఇంపార్టెంట్ నేర్చుకున్నాం. ఓకే, డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఓకే, డైలీ 10 టైమ్స్ చెప్పిన 10 డేస్లో 100 నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.